ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును ఈ లైన్ చదువుకుందాం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను ఎవరు తృణీకరిస్తారో వారు కూడా తృణీకారం పొందుదురని ప్రభు మాట్లాడుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆనాడు సమూయేలు గారు కాలంలో, ఇది సమూయేలు గారు కాలంలో బాలుడిగా ఉన్నప్పుడు ఏలీ అనేటువంటి దైవజనుడు యాజకత్వం చేస్తున్నాడు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, ఏలీ కుమారులు. ఏలీ కుమారులు కూడా యాజకులే. ఏలీ కుమారులు కూడా యాజకత్వం చేస్తున్నటువంటి వాళ్ళే. కానీ వారట యెహోవాను ఎరుగని వారై, 12వ వచనంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని రాస్తుంది. ఎరుగని వారై అంటే వారికి ధర్మశాస్త్రం తెలియదని కాదు, దేవుడు ఎవరో తెలియదని కాదు, కానీ తెలిసినప్పటికీ వాటి గురించి విన్నప్పటికీ వారు దేవుని యొక్క కట్టుబాట్లు, దైవ భయం లేనటువంటి స్థితిలో వారు బ్రతుకుతున్నారు. వాళ్ళు యాజకుడైన ఏలీ కుమారులు దేవుని యొక్క అర్పణలు ప్రజల యొద్ద నుండి బలవంతంగా లాక్కున్నారు. ఆ రోజున యాజకులు, వారు యాజకులై ఉండి ప్రజలు మంచి ప్రేరణతో, కృతజ్ఞతతో, దేవుడు వారికి చేసిన మేళ్లను బట్టి విశ్వాసంతో అర్పించాల్సిన అర్పణలని వారు బలవంతంగా వారి యొద్ద నుండి లాక్కున్నారు, బలవంతంగా వారి దగ్గర నుంచి తీసుకున్నారు. ఇది దేవుని దృష్టికి బహు కోపాన్ని కలిగించినటువంటి పాపం. ఇక్కడ కూడా దేవుని కనపరచలేదు వారు. అంతేకాకుండా షిలోహులోని దేవుని మందిరానికి వచ్చేటువంటి స్త్రీలను పాడు చేసినటువంటి వారుగా ఉన్నారు. అయితే తండ్రి అయినటువంటి ఏలీ ఏనాడు ఇలాంటి తప్పులు చేస్తుంటే, దైవ మందిరంలో ఇలాంటి తప్పులు చేస్తుంటే ఏనాడు గద్దించలేదు. ఆయనకు ఆ రైట్స్ ఉన్నాయి, వారిని తీసేయచ్చు, ఆ ఉద్యోగం నుంచి కూడా తీసేయచ్చు. కానీ తీసేయలా. వారిని ఆ ఉద్యోగం నుండి తీసే అధికారం ఉన్నప్పటికీ ప్రధాన యాజకుడిగా, ఒకవేళ తండ్రిగా వాళ్ళ పట్ల ప్రేమ ఉండి గద్దించలేకపోవచ్చు, కానీ ఉద్యోగం నుండి తీసేయచ్చు. ఆ రైట్స్ ఆయనకు ఉన్నాయి. అయినా కూడా ఆయన అది కూడా చేయలేదు, వారిని గద్దించలేదు, వారిని ఎంతమాత్రం నొప్పించలేదు. మనం ఇక్కడ చూసినట్లయితే తనకంటే, దేవుని కంటే ఎక్కువగా 29వ వచనంలో తన కుమారులను గొప్ప చేశాడట. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఇక్కడ ఏలీ దేవుడి కంటే అతని కుమారులని ఎక్కువగా ఘనపరిచాడు, అతని కుమారులని హైలైట్ చేసుకున్నాడు తప్ప వాళ్ళ తప్పేమీ లేదన్నట్టుగా. దేవుడిని ఎంత మాత్రం వారు గౌరవించలేదు అన్న బాధ ఇసుమంత కూడా లేదు. అంతేకాకుండా ఆయన ఈ విషయాన్ని ఖండించలేదు. దేవుని కంటే దుర్మార్గంగా, మరి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. దుర్మార్గంగా బతుకుతున్న తన కుమారులని ఏలీ వెనకేసుకొచ్చాడు. ఈనాడు చాలామంది తల్లిదండ్రులు కూడా తమ కుమారులు ఎంత పెద్ద తప్పులు చేస్తున్నా, తమ బిడ్డలు ఎంత తప్పు చేస్తున్నా తల్లిదండ్రులు వెనుకేసుకొస్తారు.
దేవుని సన్నిధిని వారు అగౌరవంగా అజ్ఞానంగా బ్రతుకుతున్నా తల్లిదండ్రులు కొన్నిసార్లు మా పిల్లలు తప్పు లేదు, మా పిల్లలు చేసేది ఏం తప్పు కాదు అనేటువంటి మాటలు మనం వింటాం. కానీ జరిగింది ఏంటంటే దేవుణ్ణి అగౌరవపరిచారు ఏలీ కుమారులు. దేవుని ఉగ్రత వారి కుటుంబం పైకి వచ్చింది. ఏలీ 2 కుమారులు యవన కాలంలోనే యుద్ధంలో చనిపోయారు. అంతేకాకుండా ఇంటిపైకి శాపం వచ్చింది. జీవిత కాలం ఏలీ కుటుంబం ఒక శాపం వారికి ఇవ్వబడింది. జీవిత కాలంలో ఏలీ కుటుంబంలో కుమారులందరూ, యవనస్తులందరూ ఎక్కువ కాలం బ్రతకరు, దీర్ఘాయుష్ను కోల్పోయారు. ఆ ఏలీ వలె ఎక్కువ కాలం, సుదీర్ఘకాలం, ఒక 70-80 ఏళ్ళు బ్రతికే అవకాశాన్ని కోల్పోయారు. ఆ శాపం వచ్చేసింది ఆ ఇంటి మీదకి. యవన కాలంలో ఎవరు పుట్టినా వాళ్ళ ఆయుష్ అర్ధాయుష్గా మారిపోయింది. ఇక్కడ అదే చెప్తున్నాడు, నీ బిడ్డలు, నీ కుమారులు, నీ సంతానపు వారందరూ వయోకాలమందు మరణమవుదురు, యవన వయసులోనే చనిపోతారని ఒక శాపాన్ని తెచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా యాజకత్వం రద్దు చేయబడింది. యాజకులుగా ఉండేది గొప్ప ఆధిక్యత. దేవుడు అద్భుతమైనటువంటి లేవి గోత్రాన్ని ఎన్నుకుని యాజకత్వం అనేది ఇశ్రాయేలీలకు ఎవరికీ లేని గొప్ప ధన్యత, ఆ ఘనత వారికి ఇచ్చాడు ఆయన. అయితే అది రద్దు చేయబడింది, అది లేకుండా పోయింది. అందుకు వారు యాజకుల దగ్గరికి వెళ్ళి, ఇంకెవరైనా అప్పటికి ఉద్యోగంలో ఉన్న యాజకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర ఉద్యోగం ఉంటే ఇవ్వండి అని ఈ యాజకులు పోయి ఇంకొక యాజకులను అడగాల్సిన పరిస్థితి. అలాంటి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. వీళ్ళు స్వతంత్రంగా ఉద్యోగం చేయాల్సి ఉండగా, యాజక ధర్మం చేయాల్సి ఉండగా, ఇప్పుడు ఎక్కడైనా యాజకులుండి వాళ్ళు దేవుని సేవ చేస్తూ ఉంటే, మమ్మల్ని మీరు పెట్టుకోండి, మమ్మల్ని కూడా మీతో పాటు మీ సేవలో మేము కూడా ఉంటాము అనేటువంటి పరిస్థితికి వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. ఇంత దారుణమైన పరిస్థితి. మాకు ఒక రొట్టె ముక్క ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి కారణం ఏంటి అని అంటే, వారు దేవుని ఘనపరచలేదు. ఎవరైతే నన్ను ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తానన్నాను. ఇక్కడ ఘనపరచటం ఏమిటి అంటే, ఎవరు దేవుని ఆజ్ఞలను పాటిస్తారో, ఎవరు దేవుని చిత్తాన్ని చేస్తారో, ఎవరు దేవునికి ప్రథమ స్థానం ఇస్తారో, నా పిల్లలు దేవుని తర్వాతే, నా కుటుంబం దేవుని తర్వాతే, నా కుటుంబము, నాకున్న ఆస్తులు, నాకున్నటువంటి ఉద్యోగాలు, నాకున్నటువంటి బిజినెస్లు, వీటన్నిటికంటే దేవుడే ప్రథమ స్థానం అనడమే ఘనపరచడం. ఏలీ చేసింది ఏంటంటే, దేవుడు వెనక్కి వెళ్ళిపోయాడు, ఆయన కుమారులు ముందుకు వచ్చారు. కుమారులు తప్పు చేస్తున్నా కుమారులను నొప్పించలేదు, కుమారులకు ప్రథమ స్థానం ఇచ్చాడు. దైవ ఆజ్ఞలను ఆయన కూడా మీరాడు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ఆయన ఎవరు గనపరుస్తారో దేవుడు వారిని గనపరుస్తాడు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయనకు మొదటి స్థానం ఇవ్వడం, ఆయన నామానికి మహిమ తీసుకురావడం, అలాగే ఆయన చేసిన మేలును తలంచుకుంటూ ప్రప్రథమంగా మనం ఏ మేలు పొందినా మొట్టమొదటిగా, దేవా నేను ఈ మేలు పొందినందుకు కృతజ్ఞతలు చెల్లించటం. ఉదయం లేవగానే మనం ప్రథమ స్థానం దేవునికి ఇవ్వడం, ఆయన మహిమపరచటం. మళ్ళీ మనం తగ్గించుకుని సర్వము నీవే ప్రభువా, సమస్త మహిమ నీకే ప్రభువా అని చెప్పడమే ఆయన గనపరచటం, ఆయన కృతజ్ఞతలు చెల్లించటం, ఆయన స్తుతించడం. ఇది మనం ఎప్పుడైతే మనం చేస్తామో, ప్రథమ స్థానం ఇస్తామో, ఆయన గనపరిచిన వాళ్ళ మోతం. ఎక్కడికి వెళ్ళినా నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. ఈరోజు నేను ఇంత స్థితిలో నేను ఉండటానికి కారణం ఏంటి అంటే, అది దేవుని కృపయే అని చెప్పాడు పౌలు. అట్లాగనే మన జీవితంలో కూడా నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను, నేను కాదు అని చెప్పగలిగే స్థితి దేవుని గనపరచటం. అప్పుడు ఎవరైతే ఆయన అలా గనపరుస్తారో, తమ కార్యాల ద్వారా, తమ క్రియల ద్వారా, తమ సత్క్రియల ద్వారా దేవునికి మహిమను ఆపాదిస్తారు, ఆయనకు ప్రథమ స్థానం ఇస్తారు, అటు వారిని దేవుడు గనపరుస్తాడు.
మనం చూస్తాము, యేసయ్య ఆ యొక్క యెరూషలేము ప్రవేశానికి ముందు ఒక గాడిద పిల్లను ఎంపిక చేసుకుని దాని మీద ఎక్కి వస్తూ ఉంటాడు. విలువలేని గాడిదను విలువైనదిగా అక్కడ మార్చినట్టుగా మనం చూస్తాం. దానికి ఎంతో యేసయ్య దాని మీద కూర్చున్నాడు. దాని మీద వస్తూ ఉంటే దారి పొడవునా బట్టలు పరిచారు, చెట్ల కొమ్మలు పరిచారు. ఒక విలువలేని బరువులు మోసే కట్టబడి ఉన్నటువంటి గాడిదకు చూడండి ఎంత విలువ వచ్చిందంటే ప్రభు కూర్చోవడం వల్లనే వచ్చింది. దాని మీద లోకరక్షకుడు కూర్చోవడం వల్ల, సర్వాధికారి అయిన సృష్టికర్త అయిన దేవుడు, ఆ గాడిదను సృష్టించినటువంటి ప్రభు బహుశా అది అనుకుని ఉండొచ్చు, ఆహా, సృష్టికర్త అయిన ప్రభు నా మీద కూర్చోవడం నాకెంత ధన్యత అని. చూడండి, ఇక్కడ విలువలేని గాడిదకు, కట్టబడి ఉన్న గాడిదకు గౌరవం దక్కింది, ఘనత దక్కింది. అట్లాగనే దేవుడు తనని ఎవరు గనపరుస్తారో వారిని గనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, వారిని ఉన్నస్థితిలో ఉంచుతాడు, గౌరవ ప్రభావములు ఇస్తాడు. అందరూ వారిని గౌరవించేలా దేవుడు చేస్తాడు, నమస్కరించేలా చేస్తాడు, సెల్యూట్ కొట్టేలా చేస్తాడు, లేకపోతే ఆ మాటకు విలువిచ్చేలా చేస్తాడు. వారు మాట్లాడిన మాటలకు విలువిచ్చేలా చేస్తాడు. ఇంత గొప్ప ఆధిక్యత ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది కేవలం ఆయన గనపరచడం వల్ల. ఏనాడైనా సరే మన జీవితాల్లో మన క్రియల ద్వారా, మన యొక్క మనస్సులో, తలంపులలో, జీవితంలో, అన్ని విషయాల్లో దేవునికే ప్రథమ స్థానం, దేవుణ్ణి మనం గౌరవించి దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు అంటున్నాడు, నేను ఘనపరుస్తా మిమ్మల్ని, నేను మిమ్మల్ని ఘనపరుస్తా, మీకు అగౌరవం ఉండదు. నన్ను వీరు లెక్క చేయట్లేదు, వారు లెక్క చేయట్లేదు అనుకోవడానికి వీల్లేదు. మమ్మల్ని అందరూ తృణీకరించారు అనుకోవడానికి వీల్లేదు అని అంటున్నాడు. నన్ను తృణీకరించేవారు తృణీకరింపబడతారు. ఎవరు దేవుని తృణీకరిస్తారో, ఎవరు తృణీకరిస్తారు అంటే ఆయన కేర్ చేయరు, దేవుణ్ణి కేర్ చేయక, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టక, నిర్లక్ష్యం వహిస్తూ పాపంలోనే బతుకుతారో, దేవుని కార్యాలను, దైవ మందిరాన్ని, దైవ సన్నిధిని, ప్రార్థనను, వాక్యాన్ని, సువార్తను, సంఘాన్ని ఎవరైతే తృణీకరిస్తారో, నిర్లక్ష్యం చేస్తారో అట్టివారు తృణీకరింపబడతారు. అట్టివారు ఎక్కడో ఒక చోట తృణీకరింపబడతారు. ఎంతో వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారికి తృణీకారం ఎదురవుతుంది. కారణం ఏంటంటే దైవ సన్నిధిని తేలిగ్గా తీసుకున్నారు, దేవుని వాక్యాన్ని తేలిగ్గా తీసుకున్నారు, ప్రార్థన అంటే నవ్వారు, హేళన చేశారు, సువార్త అంటే, సంఘం అంటే నిర్లక్ష్యం చేశారు, దైవజనులు అంటే బ్రతకలేక బైబిల్ పట్టుకున్నారని హేళన చేశారు. రకరకాలుగా తృణీకరించారు కాబట్టి దేవుని, దేవుని కార్యాలని, ఒక సత్యాన్ని వారు నిర్లక్ష్యం చేశారు కాబట్టి, సత్య మార్గాన్ని త్రోసేశారు కాబట్టి, సత్యాన్ని బోధిస్తున్న నీతిమంతులైన సేవకులను దూషించారు కాబట్టి, దైవ సన్నిధిని వారు తేలిక చేశారు కాబట్టి వారు తృణీకరింపబడతారు. ఎలా దేవుని తృణీకరించారో, ఎలా సత్యాన్ని కాలదన్నుకుని వెళ్ళారో, సంఘ సహవాసాన్ని కాలదన్నుకుని వెళ్ళారో, లేదా సంఘము యొక్క ప్రేమను కాదనుకున్నారో, సేమ్ నిర్లక్ష్యాన్ని వారు అదే నిర్లక్ష్యానికి గురవుతారు, తృణీకరింపబడతారు. దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు. దక్కాల్సిన గౌరవం వారికి దక్కదు, దక్కాల్సిన దీవెనలు వారికి దక్కవు. చివరిగా ఒక మాటను మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో 1-2 వాక్యాలు మీకు రెఫరెన్స్లు చూపిస్తాను. యెషయా గ్రంథం 29:13 అంటాడు, 29:13, ప్రజలు ఎలా తృణీకరిస్తున్నారో చూడండి. వస్తున్నారు కానీ ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. పైకి మాత్రం పెదవులతో
నన్ను గనపరుస్తున్నారా, ఆ ఇచ్చే ఘనత కూడా దేవుణ్ణి ఎలా ఇవ్వాలంటే హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా, ట్రూత్తో ఇవ్వాలి మనం. అప్పుడు ఆయన మనల్ని నిజంగా ప్రేమిస్తాడు. కానీ హృదయం దూరంగా ఉంది, పైకి మాత్రం వారు నా ఎడల చూపే భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేది. మనుష్యులు విధులు ఏదైతే పాటిస్తున్నారో, లోకం ఏం పాటిస్తుందో అది వీరు పాటిస్తున్నారు. అంతేగాని వాక్యానుసారంగా నన్ను గౌరవించట్లేదు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఏనాడో చెప్పడం జరిగింది. కాబట్టి నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందెదరు. ఇంకొక రిఫరెన్స్ మనం చూద్దాం. 91వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. పై వచనం 14లో మనం చదివితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచెదను. అది వండర్ఫుల్ వర్స్. ఇక్కడ గమనిస్తే, ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడట ఆపదల నుంచి, సమస్యల నుండి, ఇబ్బందుల నుంచి ఆయన తప్పిస్తాడు. అతడు నా నామం ఎరిగి ఉన్నాడు గనుకనే, ఆయన నామం ఎరిగాడు గనుకనే అతను నేను గనపరుస్తాను. చూడండి, ఆనాడు యెహోవా నామాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఏలీ కుమారులు ఎరగకపోయారు. అందుకే వాళ్ళ జీవితాలు పాడైపోయినాయి. ఈ రోజున నా జీవితంలో యేసుక్రీస్తు వారి నామం మనము ఎరిగి, ఆ నామంలో ఉన్న గొప్పతనాన్ని మనము చాటించినప్పుడు, ఆ నామాన్ని మనం గనపరిచినప్పుడు, ఆ నామం ద్వారా మనం ఆ దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నప్పుడు తిరిగి ఆయన కూడా మనల్ని గనపరుస్తాడు. మనం ఘనత రావాలని కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ తప్పనిసరిగా దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు, ఆయన వాక్యాన్ని ప్రేమించినప్పుడు, ఆయన నామాన్ని ప్రేమించినప్పుడు, ఆ నామంలో ఉన్న గొప్పతనాన్ని మనం చాటినప్పుడు తప్పనిసరిగా ఆయన మనల్ని గనపరుస్తాడు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిస్తాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి గొప్ప చేసేదను. ఇక్కడ కూడా అన్నాడు, గొప్ప చేస్తాడు, గనపరుస్తాడు. ఆయన దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఏలీ కుమారుల జీవితం, వారి కుటుంబం అంతా బ్రతికినంత కాలం, వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆ ఇంటిలో, ఆ వంశంలో వాళ్ళు ఎంతకాలం అండి? సగం కాలమే వారు బ్రతుకుతున్నారు. బహుశా వారు 100 ఏళ్ళు బ్రతకాల్సిన వాడు 50 ఏళ్ళకే అంతరించిపోవడం, 40 ఏళ్ళకి అంతరించిపోవడం. కానీ దేవుడు అంటున్నాడు, తను గనపరిచేవారినట దేవుడు దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను, అధిక కాలం బ్రతికే శక్తిని దేవుడిస్తాను అని చెప్తున్నాడు. నా రక్షణ అతనికి చూపించేదను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే చక్కటి మాటలు ఏంటంటే, ఆయన ఎవరు గనపరుస్తారో దేవుడు వారిని గనపరుస్తాడు. ఎవరైనా ప్రేమిస్తారో దేవుడు వారిని ఆపదల నుంచి, అన్ని పరిస్థితుల నుంచి తప్పిస్తాడు. ఆయన నామం ఎరిగినందుకు ఆయన వారిని గనపరుస్తాడు, దీర్ఘాయునిస్తాడు, రక్షణ ఇస్తాడు. వాళ్ళు మొరపెట్టినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారికి జవాబిస్తాడట. కాబట్టి ఉదయకాల సమయంలో అట్టి కృప నీకు, నాకు, మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, మా మంచి దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు, ఉదయకాలం నీ సన్నిధిలోనికి వచ్చుటకు, అయా నీ దయను పొందుకొనుటకు, ఇదిగో ఉదయకాలపు నాయన నీ యొక్క కృపను మేము పొందుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యత కొరకు స్తోత్రాలు. మేము నీతిమంతులం, పరిశుద్ధులం, గొప్ప భక్తులమని కాదు, కానీ తండ్రి, కేవలం నీ దయ చేతనే, నీ కనికరం చేతనే ఒక సూర్యోదయాన్ని మేము చూడగలుగుతున్నాం. ఇటు కృప కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా నాయన మీ తోడు, మీ సహాయం మాకు అనుగ్రహించండి. ఆనాడు ఏలీ కుమారులు నేను గనపరచలేదు, ఆ కుటుంబం గనపరచలేదు. ప్రతిగా వారెంత అగౌరవపరచబడ్డారు, వారు ప్రతిగా ఎంత మరి శాపాన్ని పొందారో మేము చూస్తున్నాం.
నిన్ను ఘనపరిచే వారిని నీవు ఘనపరిచే దేవుడు. ఎందుకంటే సకలమైన ఘనతకు నీవే పాత్రుడవు తండ్రి. సకలమైన నాయన ఇదిగో మహిమకు నీవు పాత్రుడు గనుక తండ్రి, మేము నిన్నే ఘనపరచాలి. మాకు మేము ఘనపరచుకోవడానికి మా దగ్గర ఏమీ లేదు నాయన. మా సొంత మా యొక్క మరి అతిశయానికి మాకు అది పనికిరానిది నాయన. ఒకవేళ మేము అతిశయించాల్సి వస్తే క్రీస్తునందే నీ యందే మేము అతిశయపడాలి ప్రభువా. కనుక అట్టి కృపను మా అందరికి దయచేయండి. నిన్ను ఘనపరిచే వారిని నీవు ఘనపరుస్తావు. ఎవరు నిన్ను తృణీకరిస్తారో, ఎవరు నిన్ను అగౌరవపరుస్తారో అట్టి వారికి అదే దక్కుతుంది నాయన. నిన్ను ఎవరు ప్రేమిస్తారో నీవు అన్ని ఆపదల నుంచి తప్పిస్తావు. ఎవరు నీ నామం ఎరిగి ఉంటారు అట్టి వారిని నీవు ఘనపరుస్తావు. మొరపెట్టినప్పుడు జవాబిస్తావు నాయన. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తావు. శ్రమలు వచ్చినప్పుడు తప్పిస్తావు, రక్షణనిస్తావు నాయన. ఎన్ని గొప్ప మేలులతో నాయన మమ్మల్ని నింపుతున్నందులకే స్తుతులు అర్పిస్తున్నాం. ఇటు ధన్యతను మాకు అందరికీ మీరు దయచేయండి. ప్రియులు నీ బిడ్డలైన వారు, వర్తమానం వింటున్న నీ బిడ్డలైన వారికి ఇట్టి కృపను దయచేయండి. కృప దయచేయండి నాయన. ఒకవేళ మేము ఘనపరిచిన పెదవులతో ఘనపరచక హృదయపూర్వకంగా నీకు ఘనతనిచ్చే వారంగా మమ్మల్ని చేయండి. నాయన మా యొక్క మహిమను, మా సొంత మహిమను వెదికే వారంగా కాక, లేదా లోపట నుండి మమ్మల్ని మేము సెల్ఫ్ చేసుకోకుండా నిన్ను హృదయపూర్వకంగా సేవించేవారిగా మమ్మల్ని దీవించి బలపరిచి సహాయం చేయమని కృపనివ్వండి. ఈ రోజంతా మీరు మాతో కూడా ఉండి నీ ప్రియ బిడ్డలు చేయుచున్న ఉద్యోగాల్లో, పనులలో వారికి తోడైన సహాయం చేయండి. వీడైన ఆశీర్వాదములు, దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయమని భయముతోనూ, భక్తితోనూ, వణుకుతోనూ నాయనా నీ బిడ్డలు నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.